శ్రీభద్రాచల ధామ రఘుకుల క్షీరాంబుధి సోమ శ్రీభద్రాచల ధామ రఘుకుల క్షీరాంబుధి సోమ అయ్యా ఆంధ్రజాతికే గర్వ కారణం రాణి రుద్రమ్మ సంధాన తన పట్టం గట్టుక రుద్రమదేవి పరిపాలిస్తుంటే సంధాన తన మీసం పెంచిన మగరాయుళ్ళే దాసులు అయినారు సంధాన తన కమ్ములు తిరిగిన మనగాళ్ళంతా గులాములైనారు సంధాన అయ్యో గిట్టని వాళ్ళు కొందరు మాత్రం కుట్రలు సంధాన తన మురారి నాయుడు ద్రోహులలోన ముఖ్యమైన వాడు సంధాన తన రుద్రమదేవిని హత్య చేయ ఆ క్షుద్రుడు తలచాడు సంధాన తన శ్రీభద్రాచల ధామ రఘుకుల క్షీరాంబుధి సోమ ఆయతరికిట్ట జంతరిత ఆ క్షుద్రుని తలంపు ఫలించడానికా అన్నట్లు మొగిలిచర్ల అనే గ్రామంలో ఓహో ఏకవీరాదేవిని సేవించుకొనడానికై ఆహా రుద్రమదేవి సపరివారంగా వెళ్ళిందయ్యా. ఆ మట్టున ఏం జరిగింది నాయనా? అదే తరుణమని మురారి నాయుడు ఆలోచించాడు. అరే క్రూర భయంకర ఘోర హంతకుల గుట్టుగా పంపాడు. భక్తి కదిలి పల్లెకు వచ్చిన రాణి రుద్రమకు పరుగున వచ్చే ప్రమాద ప్రళయం పాపం తెలియదయ్యో. పరివారంబును సన్నిధి నుండి పంపివేసినామే. చంద్రహాసమే చంత నుంచుకుని ఒంటిదని దురించే. జనుత కటిక చీకటి కమ్మెరా, కారు మబ్బులే మూసెరా, శకున పక్షులే కూసెరా. హై వల్ల కాటి దయ్యాలురా, ఒళ్ళు విరిచి మేల్ కాంచెరా. దక్కల పాపిష్టి కూతలు దిక్కులు పిక్కటిల్లెరా. కోరున గాలులు వీచరా, గాలికి దివ్వెలు వారెరా. కాళరాత్రి గర్జించరా. ఆ భయద భీకర గాఢాంధకారంలో అయ్యో ఏం జరిగింది? రెక్కల చప్పుడు దూరంలోన మిక్కుటమైనాయి. అంతకంతకు ఆ సవ్వడులే దగ్గర పడ్డాయి. రూపం తెలియని ఆకారాలే దాపురించినాయి. చీకటిలో నా చిక్కటి నీడలు గోడ దూకినాయి. ఖడ్గం దాలిచి రుద్రమదేవి తలుపు తెరిచినాది. అరరే చింత నిప్పులా ఎర్రని కన్నులు ఎదుట నిలిచినాయి. అంతు చిక్కని నల్లని దేహం వింతగా మెరిసింది. హై మురారి పంపిన ముష్కరుడప్పుడు కత్తి చూసినాడా. అరంభరాని ఆడదానిపై వేటు వేసినాడా. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంత తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. ఒక హత్య కాదు 100 హత్యలు చేయి, నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన